2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, నేను మీ సిరి. కళ ఉండాలే కానీ కళని ప్రదర్శించుకోవడానికి మనకి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి అని సింధు గారు మనకి పరిచయం చేయడం జరిగింది. ఇంతగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మన ఇంట్లో మనము ఆనియపకాయ, సోరకాయ వినే ఉంటారు కదా. సో తనకున్న కళని సోరకాయ మీద వేసి చూసారు కదా, ఇలా వాటర్ బాటిల్ రూపకంగా కావచ్చు, ఒక బల్బు పెట్టుకునేలాగా కావచ్చు, లేదు అంటే డ్రై ఫ్రూట్ వేసుకునేలాగా ఇలా తయారు చేయడం జరిగింది. అండ్ వాటి మీద అనేక రకాల ఆర్ట్, రకరకాల బొమ్మలు కూడా ఉన్నాయి. అసలు ఆర్ట్ అనేది ఈ సోరకాయ మీద వెయ్యాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది, అండ్ ఈ ఆలోచన ఒక వ్యాపారం వైపు ఏ విధంగా మళ్ళింది, వీటన్నిటి గురించి ఈ రోజు మనతో షేర్ చేసుకోవడానికి సింధు గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి సింధు గారు. నమస్కారం మేడం. సో మరి చాలా కొత్తగా ఉంది. ఇప్పటి వరకు ఎన్నో వ్యాపారాలు నేనైతే చూడడం జరిగింది, కానీ ఒక కళని వ్యాపారంగా మార్చుకున్నారు. బట్ స్టిల్ అంటే ఒక సోరకాయ, ఆనియపకాయ మీద ఇలా బొమ్మలు వేయాలని, అలాగే వాటిని ఒక వాటర్ బాటిల్లో కానీ లేదు అంటే ఒక డ్రై ఫ్రూట్స్ బాక్స్ కావచ్చు, ఇలా తీసుకురావాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? నేను చాలా పేదరికం మ్యామ్. ఏ పని చేసినా కూడా అక్కడ బాగుండేది కాదు. ఆర్థిక పరంగా కూడా మేము చాలా పేదవాళ్ళం. నాకంటూ ఒక పని నేర్చుకొని సొంతంగా చేయాలని ఒక ఆలోచన. సో అంటే ఆర్ట్ అనేది ముందుగానే టచ్ ఉందా? ఆర్ట్ అనేది నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా మ్యామ్. తర్వాత ఈ సోరకాయ బుర్రలపై ఆర్ట్ వేయాలనే ఆలోచనతో యూట్యూబ్లో చూసి, మా ట్రైబల్ వారు ములుగు జిల్లాలో ఉంటారు మ్యామ్, వారి ద్వారా నేను దీన్ని వాళ్ళకు కూడా నేర్పించడం జరిగింది. అంటే ముందు ఏమేమి వేసేవాళ్ళండి ఆర్ట్? ఇంట్లో ట్రై చేసేవాళ్ళ? ఇంట్లో నేను 1-2 వేసాను మేము. వేసిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళు ట్రైబల్ వారు, న్యాచురల్కి సంబంధించిన అన్ని ప్రోడక్ట్ను తయారు చేస్తారు. వాటికి దగ్గరలో అని చూసుకుంటూ ఉంటారు. అలాగే ఇది కూడా తయారు చేసాము మేము. తయారు చేసిన తర్వాత విహబ్ సంస్థ అనేది ఒకటి ఉంది, దాంట్లో జాయిన్ కావాలని వారు చెప్పడం జరిగింది. దాని ద్వారా మేము జాయిన్ అవ్వాము. జాయిన్ అయిన తర్వాత 6 months తర్వాత మాకు ఇందిరా మహిళా శక్తిలో సీఎం రేవంత్ రెడ్డి గారు స్టాల్ కూడా ఇవ్వడం జరిగింది. ఓ సూపర్. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు బాగా వ్యాపారం జరుగుతుంది మ్యామ్. ఓకే. అండ్ అలాగేనండి, మరి ఆర్ట్ని బొమ్మ మీద వేయాలి అన్నప్పుడు ఎలా అనిపించింది? అంటే అది ఈజీగా అనిపించిందా? ఆర్ట్ అనేది మనం పేపర్ మీదనో లేదంటే ఏదో ఒక దాని మీద వేస్తూ ఉంటాం కదా, అలాంటిది సోరకాయ మీద వేయాలి అంటే? సోరకాయ మీద వేయాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది మేడం. పేపర్ మీద మనం మామూలుగా వేయవచ్చు, కానీ దీని మీద వేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. మామూలుగా పెన్సిల్ అనేది దీని మీద జారిపోతూ ఉంటుంది. మనం సాల్డరింగ్ మిషన్ ద్వారా దీంతో వేస్తాము మనం. ఇది జారిపోయి మనకు చెయ్యికు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. మనకు దాని అలవాటు కావాలి. మనం అలవాటు అయిందంటే మనకు అంటే సొంతంగా నేను సొంతంగా నేర్చుకున్నాను మ్యామ్. సొంతంగా నేర్చుకొని దీన్ని కళను ముందుకు తీసుకురావాలని ముందుకొచ్చాను. ఎన్ని రోజులు అయింది మీరు నేర్చుకోవడానికి? ఎంత సమయం పట్టింది అంటారు? ఈ ఒక్క కాయ వేయడానికి నాకు, అంటే ఈ మందము కాయ అయితే చాలా టైం పడుతుంది మేము. 2 days అయినా పడుతుంది. ఓకే. అంటే ఒక ఆర్ట్ వేయడానికి, ఇది మొత్తం కంప్లీట్ చేయడానికి సైజుని బట్టి మేడం. చిన్న సైజు అయితే మీ చేతిలో ఉంది కదా మేడం, తెలంగాణ తల్లి, ఇప్పుడు అది వేయడానికి నాకు ఒక 2 hours పట్టింది మ్యామ్. 2 hours పట్టింది అంటే అది చాలా మందంగా లేదు కాబట్టి. మందంగా ఉన్నది అయితే చాలా టైం పడుతుంది. నాకు ఒక హోల్స్ వేయడానికి 5 minutes పడుతుంది. చాలా మందంగా ఉన్న కాయలు అయితే 5 minutes ఈజీగా పడుతుంది. ఓకే. అంటే ఇప్పుడు మీరు నేర్చుకున్నారు అన్నారు కదా, మరి మీరు ఎలా నేర్చుకున్నారు?
నేను దీని మీద బొమ్మ వేసి నా స్వంతంగా హోల్స్ చేసి నేర్చుకున్నాను మేడం. ఓకే, అంటే అది యూట్యూబ్ లో చూసారా లేదంటే మీకు ఎవరైనా నేర్పించారా? నాకు ఎవరు నేర్పించలేదు మేడం, నేను యూట్యూబ్ లో చూసి నా సొంతంగా నేర్చుకున్నాను. ఓకే, నేర్చుకునేటప్పుడు ట్రై చేసేటప్పుడు అప్పుడు ఏం కష్టంగా అనిపించలేదా మీకు? అప్పుడు కష్టంగా అనిపించింది మేడం, చాలా కష్టంగా ఉంది వేయడం. కానీ ఈ కళను తీసుకురావాలని, ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే నేను తీసుకొచ్చాను. ఈ కళ మన తెలంగాణలో లేదు మేడం. సోరకాయ బుర్రలు అనేటివి తినడానికి మాత్రమే వాడతారు. అవునవునవును. ఓన్లీ తాగడానికి, అది కూడా ఇప్పుడు ఎవరు తాగడం లేదు, ఓన్లీ ట్రైబల్ వారు మాత్రమే వాడతారు. అందుకోసమని నేను దీన్ని ఒక ల్యాంప్ లాగా చేసి ఈ కళను ముందుకు తీసుకురావాలి, దీనికంటూ ఒక గుర్తింపు రావాలనేసి దీన్ని తీసుకురావాలి. హ్యాండ్ తోటే కదండి మీరు వేసేదంతా? మిషన్ హ్యాండ్ మ్యామ్. ఓకే, మరి ఒకటి వేయడానికి కొన్నిసార్లు 2 సార్లు 2 రోజులు పడుతూ ఉంటది మేడం. ఆర్ట్ ని బట్టి ఉంటారా లేదంటే మీరు అన్నట్టుగా ఈ మందం సైజ్ ని బట్టి ఉంటుందా? సైజుని బట్టి ఉంటుంది. మనం చిన్న చిన్న హోల్స్ చాలా దగ్గరికి వేసేటివి ఉంటాయి, కొన్ని నార్మల్ గా పేరు రాసేస్తే పెద్దగా ఏమి ఉండవు మేడం. ఓకే ఓకే, సైజుని బట్టి అలా ఉంటాయి. ఈ బుర్రలు ఎక్కడ దొరుకుతాయండి మీకు? ట్రైబల్ వారి దగ్గర దొరుకుతాయి మేడం. మళ్ళా ఈ కాయలు పండించే వారి దగ్గర రకరకాలుగా ఇవి ఉపయోగపడతాయంట. ఓకే, వారి దగ్గర మేము తీసుకుంటారు. కానీ ఇవి ఎక్కువ పండించే వాళ్ళు ఇప్పుడు లేరు మేడం, ఇక ముందు రావాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీరు ఇదంతా మీరు క్లీనింగ్ చేయరు, డైరెక్ట్ గా ఈ బుర్రలని మీరు కొనుక్కుంటూ ఉంటారు? కొనుక్కుంటాము. ఓకే, డైరెక్ట్ గా కొన్న తర్వాత మీరు ఆర్ట్ అనేది వేస్తారు? డైరెక్ట్ గా కొనుక్కొని ఈ దీని మీద అంతా డస్ట్ బాగుంటుంది, అదంతా క్లీన్ చేస్తారా? ఇదంతా వాటర్ లో నానబెట్టాలి. ఇది వాటర్ లో నానబెట్టేసి ఇది క్లీన్ చేయాలి. ఓకే, బోలుదమే బ్రష్ లాంటిది అది కానీ ఆరిన తర్వాత మనం ఉప్పు కాగితం ఉంటుంది కదా, దానితోటి ఇది డ్రై అయిపోయిన తర్వాత దీన్ని శుభ్రం చేయాలి. ఓకే ఓకే, ఏదన్నా ఉంటే ఇక్కడ ఉంటది కదా అది పోదు, అది పోకుండా పోవడం కోసం దీన్ని క్లీన్ చేసి అప్పుడు మనం దీన్ని శుభ్రంగా తుడుచుకొని అప్పుడు పెన్సిల్ తోటి బొమ్మ గీసుకోవాలి, దాని తర్వాత ఆర్ట్ అనేది వేసుకోవాలి. అండ్ అలాగే ఇది సోరకాయ మనకి డైరెక్ట్ గా ఇలానే దొరుకుతుంది అంటారా? దీని లోపల మనకి గుజ్జు అవన్నీ ఉంటాయి కదండి? ఉంటాయి మేడం. అది మీరు కొనేటప్పుడు కూడా ఉంటాయి మేడం. ఓకే ఓకే, దాని వచ్చినాక మీరు కంప్లీట్ చేసి వారికి మనం మళ్ళీ విత్తనాలు వేయడం కోసం ఈ గింజలను వాళ్ళకి ఇవ్వాలి. ఓకే ఓకే, సో ఎక్కడి నుంచి తీసుకుంటున్నారండి ఇప్పుడు మీరు ప్రజెంట్ దీని మెటీరియల్ అంతా? ములుగు జిల్లాలోనే మేడం. ములుగు జిల్లాలో కొన్ని భద్రాచలంలో అలా తీసుకుంటుంటాం. ఓకే ఓకే, మరి ఇదంతా చేశారు, బాగుంది. మరి దీన్ని వ్యాపారం వైపు మళ్ళించాలి అని ఇది ఒక క్వశ్చన్ మేడం. వ్యాపారం చేయాలి అంటే మనకంటూ ఒక సంస్థ ప్లాట్ఫామ్ అనేది ఖచ్చితంగా కావాలి కదా మేడం. అందుకోసమని నేను వీహబ్ లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత 6 months వారు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఏమేమి ఇచ్చారండి? మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, మన ప్రోడక్ట్ స్టాల్స్ ఇచ్చారు మేడం వాళ్ళు, ఒక 10-15 స్టాల్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, అప్పుడు మాకు ఇది సేల్ చేసాం మేడం. అక్కడ చూసి ఇదేంటి చాలా బాగుంది అని చాలా మంది అన్నారు, చూసారు, కొందరు తీసుకెళ్లారు మేడం. ఓకే ఓకే, అంటే ఇందులో తీసుకెళ్లారు అన్నారు కదండి, మరి జనాలు వచ్చినప్పుడు ఈ సోరకాయ మీద ఈ ఆర్ట్ ఏంటి, ఇది ఎలా యూజ్ చేయొచ్చు అని జనాల నుంచి వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉందండి? చాలా బాగుంది మేడం. ఫస్ట్ అసలు ఇది ఏంటి ఇలా ఉంది అని క్వశ్చన్ వేశారు మేడం. కొందరు తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు అంటే ఓకే, తెలియని వాళ్ళు ఇదేంటి ఇలా ఉంది, ఇది బుర్ర, ఇదేంటి ఆనిక్కాయ, ఏది ఏదో అని క్వశ్చన్ వేయడం జరిగింది మేడం. ఇది సొరకాయ మేడం, దీని మీద ఆర్ట్ వేస్తాము, ల్యాంప్ రూపంలో మనకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వాటర్ బాటిల్ లాగా కూడా మనకు ఉపయోగపడుతుంది. అలాగే ఫ్రూట్స్ పెట్టుకోవడానికి కూడా మనకు ఒక బౌల్ రూపంలో ఉపయోగపడుతుంది అనేసి చెప్పడం జరిగింది మేడం. ఎలా రిసీవ్ చేసుకున్నారు, కొనుక్కున్నారా, ఎలా ఉందండి? ఇప్పుడు కొనుక్కుంటున్నారు మేడం. ముంబై నుంచి, కేరళ నుంచి ఆర్డర్స్ వస్తున్నాయా? అంతా దూరం ఇంకా వెళ్ళలేదు మేడం, వచ్చిన వాళ్ళు తీసుకుంటున్నారు. చాలా లాంగ్ నుంచి, తిరుపతి వాళ్ళు, విజయవాడ, చెన్నై, ముంబై
ఇలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు తీసుకెళ్తున్నారు మేడం, ఇక్కడ కూడా తీసుకెళ్తున్నారు. ఓకే ఓకే. కాకపోతే దీనికి అంత ఎక్కువ బిజినెస్ లేదు మేడం. ఈ మేము స్టార్ట్ చేసిన కాంచి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. కానీ ఇంకా మహిళలు ఈ కళను నేర్చుకొని మనం ఇంట్లోనే ఉండి నేర్చుకొని ఈ కళను ముందుకు తీసుకెళ్ళాలి, వ్యాపారం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఓకే. మరి ఎలా ఉందండి అంటే ఇప్పుడు మీరు ట్రావెల్ అవుతున్నారు, ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇందులో మనకి ఏమేమి ఉంటాయండి? ల్యాంప్ ఒకటి, డ్రై ఫ్రూట్ బాక్స్ ఒకటి, వాటర్ బాటిల్ ఒకటి, ఇవన్నీ ఉంటాయి మేడం. ఇంకేమున్నాయండి? ఇది ఇంతవరకే చేస్తాం మేడం. ఓకే ఓకే ఓకే. మనం ఇంకా వెరైటీగా కూడా చేసుకోవచ్చు, రకరకాల బొమ్మలు, మాస్క్ లాంటి బొమ్మలు కానీ అవి కూడా చేసుకోవచ్చు మేడం. నా దగ్గర ఇంకా ఎక్కువ ప్రోడక్ట్ దొరకడం లేదు. సో దొరికితే వేరే ఐటమ్ కూడా చేయడానికి రెడీగా ఉన్నారు. మరి బిజినెస్ ఎలా ఉంటుందండి మనకి? వీటిని ఎవరైనా కూడా మీలాగానే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా స్టార్ట్ చేయాలి, నేర్చుకోవాలి అనుకుంటే ఎలా ఉంటుంది? వేసాము అని కూడా అంటున్నారు మేడం. అంటే ఇంట్లో చూసిన తర్వాతన ఏమో తెలియదు కానీ మేము ఇంట్లో వేసుకున్నాము అని కొందరు చెప్పడం జరుగుతుంది. ఓకే ఓకే. అంటే ఎట్లుంటుందండి ఇందులో వ్యాపారం? మనం చూసుకుంటే నెలకి ఎంత వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందంటారు ఇందులో? 30 to 40 వరకు మనకు బిజినెస్ లో బాగుంటుంది మేడం. మార్జిన్ అనేది ఉంటుంది. ఓకే. సో మీకు మంచిగా ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది నేను స్టార్ట్ చేసిన తర్వాత అనేది ఏమైనా ఉందా అండి? ఎవరైనా ఇచ్చారా మీకు ఆర్డర్? మాకు ఇన్ని ల్యాంపులు కావాలి, మేము ఇక్కడ పెట్టుకోవాలనుకుంటున్నాం అనే వాళ్ళు ఎవరైనా వచ్చాయి మీకు ఆర్డర్ ఇచ్చారా? అడిగారు మ్యామ్, కాకపోతే మాకు కాయలన్నిటి దొరకలేదు. కాయలు దొరకపోవడం వల్ల మేము వాటిని సేకరించి చేయలేకపోయాం. ఓకే. ఇవి ఎక్కడెక్కడ వాడొచ్చండి మనము? ఇలా మనం బుద్ధుడు, ఓకే, ఇలా ఫ్లవర్స్ కానీ. ఇది రా పీస్ మ్యామ్. ఓకే ఓకే. ఫస్ట్ అలా ఉంటుంది. ఫస్ట్ ఇలా ఉంటున్న దాన్ని మనం క్లీన్ చేసుకొని దీని మీద ఆర్ట్ వేసుకొని వేసుకోవాలి బొమ్మ. అప్పుడు మనకు ల్యాంప్ రూపంలో ఇది తయారవుతుంది మేడం. తర్వాత ఈ మధ్యలో పైన కట్ చేసి మనం దీన్ని వాటర్ బాటిల్గా యూజ్ చేసుకోవచ్చు. దీనికి థైరాయిడ్ కూడా పనిచేస్తుంది మ్యామ్. థైరాయిడ్ కంట్రోల్ అవుతుంది దీంట్లో వాటర్ తాగడం. పాతకాలంలో చాలా మంది దీనిలోనే తాగేవారు. మనకు ఇప్పుడు ప్లాస్టిక్ అనేది వచ్చింది. పర్యావరణాన్ని రక్షించే విధంగా మనం కాపాడుకోవాలని సో ఒక ఎకో ఫ్రెండ్లీ రిలేటెడ్ గా మీరు మీ ప్రొడక్ట్స్ అయితే తయారు చేయడం జరిగింది. ఇలా రకరకాలు ఇంత సైజులో మనకు ఉంటాయి. సొరకాయను పండించుకోవచ్చు మ్యామ్. ఓకే ఓకే. మన ట్రైబల్ వారి దగ్గర అడవిలో ఇలాంటి సొరకాయలు అదనుగా దొరుకుతాయి, కానీ ఇప్పుడు చాలా దొరకడం కష్టమైపోతుంది. సో ఇలా ఇంత పెద్ద సైజులో కూడా మాకు కావాలి అన్నా కూడా మీరు ప్రిపేర్ చేస్తారనమాట? ఇంత పెద్ద సైజులో కూడా మేము తయారు చేస్తాం మేడం. ఓకే. వాటిలో పేరు కానీ మ్యారేజ్ డే పేరు. ఓకే. కస్టమైజేషన్ కూడా చేస్తాం మేడం. సూపర్. అంటే మనకు కావాల్సిన ఏది కావాలి అన్నా కూడా ఆర్ట్ అయినా లేదంటే పేరైనా చెప్పిన డిజైన్ అయినా కూడా మేము వేసి ఇస్తాం. ఓకే ఓకే. సో దీని మీద కలర్స్ కూడా వేస్తూ ఉంటారు మీరు? కలర్స్ కూడా వేస్తూ ఉంటాము. ఇలా రకరకాలుగా కలర్ కాంబినేషన్ లైటింగ్ పెట్టి చూపిస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే ఓకే. ఒకసారి చూద్దామండి ఖచ్చితంగా. ఇది ఒక్కటి మనం కొనుక్కోవాలి అంటే ఎలా ఉంటుందండి? ఒక్కటి ఎంత ఉంటుంది మనకి ప్రోడక్ట్? చిన్న సైజు వచ్చేసి మనకు 600 నుంచి స్టార్టింగ్ మేడం. 6, 8, 7 వాటి సైజుని బట్టి చిన్న సైజు. ఓకే ఓకే. ఇప్పుడు మీ చేతిలో ఉన్న సైజుని బట్టి మనకి ప్రైస్ అనేది ఉంటుంది. ప్రైస్ అనేది ఉంటుంది. ఇలా ఈ సైజు అయితే 2000 దాకా ఉంటుంది, కాస్ట్ ఉంటుంది. సో ఇదే కదండి డ్రై ఫ్రూట్స్ బాక్స్? ఇది కూడా మనకి సొరకాయ తోటే చేసింది. ఇది కూడా సొరకాయ మేము. ఓకే ఓకే. నైస్. సూపర్, బాగుందండి. మరి ఇటు చేసుకుంటూ మీకు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఏ విధంగా ఉందండి? ఇలా నేను చేస్తున్నప్పుడు ఎందుకు ఇది అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇదేం చేస్తావు, ఇదేం ఇందులో ఏముంది? చాలా మంది అన్నారు మేడం నన్ను, ఇదేం చేస్తావు, దీంట్లో చాలా కష్టంగా ఉంటది, దీంట్లో లాభమే ఉంటది అనేసి చాలా మంది అన్నారు. కానీ నా సొంతంగా నేను చెయ్యాలని నేర్చుకొని ఫ్యామిలీకి అంటూ ఒక సపోర్ట్ ఇవ్వాలి అనేసి నేను నేర్చుకోవడం జరిగింది. మరి అలా అన్నప్పుడు నేను ఎందుకు చెయ్యాలి అన్న ఆలోచన ఏం రాలేదా? వాళ్ళందరూ ఇదేం చేస్తావు, ఇందులో ఏముంది అన్నప్పుడు ఆగిపోవాలన్న ఆలోచన రాలేదా? అస్సలు రాలేదు మేడం. నాకు కళ అనేది వచ్చు కాబట్టి నేను నేర్చుకున్నా కాబట్టి
ఖచ్చితంగా నాకు సపోర్ట్ దొరికింది, మా వారి ద్వారా సపోర్ట్ దొరికింది. దానికోసం మీడియా వాళ్ళు కూడా నన్ను సపోర్ట్ చేశారు, విహబ్ వాళ్ళు కానీ చాలా మంది సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు నేను ఇక్కడ సుమన్ టీవీ ద్వారా సిరి గారితో మాట్లాడుతున్నాను మేడం. అంటే ఇప్పుడు మీ హస్బెండ్ సపోర్ట్ చాలా ఉందంటారు. మా హస్బెండ్ సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని. ఓకే ఓకే. మరి దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే చాలామంది మీలాగనే అసలు మీరు ఎక్కడి వరకు చదువుకున్నారండి? 10th వరకు. 10th వరకు చదువుకున్నారు. చదువు లేకున్నా కూడా మనకు ఒక కళ ఉంటే మనం రాణించవచ్చు అని అర్థమవుతుంది మిమ్మల్ని చూస్తూ ఉంటే. ఇంకా ఎవరైనా కూడా ఇంట్లో ఉండే ఏదైనా ఒకటి నేను నేర్చుకోవాలి అన్న అక్కడే ఆగిపోతూ ఉంటారు కదా, లేదు అంటే చిన్న చిన్న మాటల కోసమే అక్కడే ఆగిపోతారు. సో వాళ్ళందరికీ మీరేం చెప్తారు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ని బట్టి? ఎవరు ఏమన్నా మన ఫ్యామిలీ గురించి మనం కష్టపడి ఫ్యామిలీని చక్కగా నడుపుకోవాలని కోరుకుంటున్నాను. ఎస్, గ్రేట్ అండి. ఒక నైస్ ఆర్ట్ అండ్ చాలా కొత్తగా ఉంది వ్యాపారం కూడా. ఇంకా మీరు ఈ వ్యాపారంలో ఎంతో అభివృద్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.